తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్వామివారిని దర్శించుకోగా టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా విడివిడిగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం ఆలయ వెలుపల వీరికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెనక్కి రండి, అందరూ వస్తారు. శ్రీనివాస్ గారు తలకాయ బాగా పెట్టండి. వచ్చాను సార్ ఇట్లా వైడ్ వస్తుంది బా and creating objectionable reels and posting them on social media. Legal action will be taken against. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಅವರಿಗೆ మేడం 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 ఓకే సార్ సార్ శ్రీనివాస్ గారు మీరు ఇద్దరు వచ్చేయండి. వచ్చాను సార్ మీరు హ్యాపీ బ్లోతో చెప్పు మాడు తల్లి మాడు. ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యూనో అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, మా కావ్య చేసుకున్న అదృష్టం, యూనో మా పెళ్లి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారిని పెళ్లి చేసుకుని ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప ఫీలింగ్ నాకు ఉంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడా ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా కావ్యాన్ని నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో అంటే వాడిని స్టైట్ వాడిని నాకు కొంచెం స్పీడ్గా వచ్చానా.
ఓం నమో వెంకటేశాయ. నృసింహ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీటీడీ అధికారులకు చిన్న విజ్ఞప్తి. కొండపైన ఏర్పాటు చేసిన కేబుల్ నెట్వర్క్లో సుమారు ఒక 4-5 అన్య మతానికి సంబంధించిన ఛానళ్లు ప్రసారం అవుతున్నాయి. బహుశా ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించకపోయి ఉండవచ్చు. దయచేసి దీనిని గుర్తించి ఆ ప్రసారాలను బ్లాక్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ ప్రమోట్ చెప్పిండి ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. భక్తர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை వచ్చాను దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం ఈరోజు కుటుంబ సభ్యులతో ఇక్కడ దర్శించుకోవడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వామివారిని ఆశీర్వాదం తీసుకొని దేశంలో సుఖశాంతులు ఉండాలని చెప్పి, అన్ని విధాల అన్ని రకాల అందరికీ మంచి జరగాలని చెప్పి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజలకు మంచి జరగాలని చెప్పి, ఈ యుద్ధ వాతావరణం ఏదైతే మొత్తం ప్రపంచంలో నడుస్తుందో శాంతి జరగాలని చెప్పి, మరి ఈ దేశంలో అన్ని వర్గాల వారికి మంచి జరిగి మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి, నిన్న జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనకు వచ్చిన సమాచారం ప్రకారం, ఎగ్జిట్ పోల్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక మంచి వాతావరణం నిర్మాణం అయింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పాండిచేరిలో కూడా బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో దేశంలో సుఖశాంతులు ఉండాలని చెప్పి, అలాగే వెస్ట్ బెంగాల్, అస్సాంలో కూడా ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా ప్రపంచంలో పట్టిన ప్రఖ్యాతగాంచిన మన భారతదేశం ఎన్నికల సంఘం అన్ని విధాల అన్ని రకాల అందరికీ ఓటు హక్కు కలిగించి, ఆ ఓటు హక్కులో 90% ఓట్లు జరిగిందంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని మనం గెలిపించినామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం జరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాం. అలాగే భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తుందని చెప్పి ఆ కలివిగా దైవాన్ని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.